డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము స్పాటింగ్ ఎర్రర్ సిరీస్లో 8th క్వశ్చన్ను సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చూసినట్లయితే, ఏ సోల్జర్ ఈస్ టాట్ నెవర్ టు ఫైట్ కవర్డ్లీ. ఈ సెంటెన్స్ చూస్తూనే చాలామంది పిల్లలు నో ఎర్రర్ అనుకుంటారు. ఎలాంటి ఎర్రర్ లేదు, ఈ సెంటెన్స్ కరెక్ట్ అని చెప్పి అనుకుంటారు. ఎందువల్ల అంటే ఇక్కడ ఫైట్ అనే యాక్షన్ వర్బ్ చూసిన తర్వాత ఈ యాక్షన్ వర్బ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్ కాబట్టి అడ్వర్బ్ అంటూనే చాలామంది పిల్లలు ఎల్వై ఉంటుంది అనుకొని అడ్వర్బ్ కరెక్టే కదా అని నో ఎర్రర్ మార్క్ చేసి వస్తుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఒక్కసారి మనము కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలనుకుంటే ఈ 3 సెంటెన్సెస్ గమనించండి. ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. హీ ఈజ్ కవర్డ్. ఇది సింగులర్ కామన్ నౌన్. దీని ముందు ఖచ్చితంగా ఒక డిటర్మినర్ ఉండాలి, అదర్వైజ్ ఆ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి డిటర్మినర్ లేదు. అందువల్ల మనం ఏం చేయాలి, ఒక ఆర్టికల్ ఏను ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. హీ ఈజ్ ఏ కవర్డ్. ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అయ్యింది. సెకండ్ సెంటెన్స్కి వెళ్తే, హీ ఈజ్ ఏ కవర్డ్ మ్యాన్. చూస్తూనే ఈ సెంటెన్స్ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ఎర్రర్ ఉంది. మ్యాన్ అన్నది నౌన్ అవుతుంది. నౌన్ను మాడిఫై చేసేది అడ్జెక్టివ్. ఇక కవర్డ్ అన్నది నౌన్. ఈ నౌన్కి ఎప్పుడైతే ఎల్వై యాడ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, అది అడ్జెక్టివ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కవర్డ్ బదులుగా ఏం రాయాలి, కవర్డ్లీ రాయాలి. ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో ఎల్వై చూస్తూనే అడ్వర్బ్ అనడం అన్నది రైట్ కాదు. అడ్వర్బ్ కావచ్చు, కానీ ప్రతి చోట అది అడ్వర్బ్ కాదు. నౌన్ తర్వాత ఎల్వై యాడ్ చేస్తే అడ్జెక్టివ్ అవుతుంది, అడ్జెక్టివ్ తర్వాత ఎల్వై యాడ్ చేస్తే అడ్వర్బ్ అవుతుంది. మరి థర్డ్ సెంటెన్స్కి వస్తే, హీ బిహేవ్డ్. యాక్షన్ వర్బ్ కదా, యాక్షన్ వర్బ్ తర్వాత ఏం రావాలి, అడ్వర్బ్. ఈ యాక్షన్ వర్బ్ను అడ్వర్బ్ అన్నది మాడిఫై చేస్తుంది. కానీ ఇక్కడ గమనించండి, కవర్డ్లీ అన్నది అడ్జెక్టివ్ అవుతుంది అన్నమాట. సో వర్బ్ను మాడిఫై చేసేది అడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఇది మిస్టేక్. మరి ఇక్కడ ఏ ఆన్సర్ రాయాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. దీన్ని మనము అడ్వర్బ్ లాగా మార్చాలి. ఎలా మార్చాలి, ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాము. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ప్రిపోజిషన్తో మొదలై నౌన్తో ఎండ్ అయ్యే ఆ ఫ్రేజ్ను ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాము. అది అడ్జెక్టివ్గా కానీ అడ్వర్బ్ లాగా కానీ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనము హీ బిహేవ్డ్ ఇన్ ఏ కవర్డ్లీ మేనర్, ఈ విధంగా అడ్వర్బ్ లాగా మార్చాము. ఈ కాన్సెప్ట్ అర్థమై ఉంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ను చాలా ఈజీగా మనము సాల్వ్ చేయగలం. చూద్దాం. ఏ సోల్జర్ ఈస్ టాట్ నెవర్ టు ఫైట్ కవర్డ్లీ. అర్థమైపోయింది ఇప్పుడు మీరు. ఎందుకంటే ఫైట్ అన్నది యాక్షన్ వర్బ్ ఉంది. యాక్షన్ వర్బ్ను ఇక్కడ మాడిఫై చేయాల్సింది ఏంటి, అడ్వర్బ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం రాశారు, అడ్జెక్టివ్ రాశారు. అందువల్ల ఈ కవర్డ్లీ అన్నది తీసేసి మనము ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వాడినట్లయితే ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏం రాయాలి, ఇన్ ఏ కవర్డ్లీ మేనర్.
ఇప్పుడు సెంటెన్స్ పర్ఫెక్ట్గా రైట్ అయిందన్నమాట. చూద్దాం ఒకసారి. ఏ సోల్జర్ ఈజ్ టాట్ నెవర్ టు ఫైట్ ఇన్ ఏ కవర్డ్లీ మేనర్. ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అయింది. సో అందువల్ల మనకు కాన్సెప్ట్ అన్నది చాలా ముఖ్యం. చూస్తూనే సెంటెన్స్ను మనము ఇది కరెక్టా రాంగా అన్నది తెలుసుకోవడం కష్టమవుతుంది ఎప్పుడైతే మన దగ్గర కాన్సెప్ట్ ఉండదో. అందువల్ల ఈ కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.